కేజీలు ఉల్లిపాయలు ఇంత అమౌంట్ అని చెప్పి పాత ఉల్లిపాయలను అమ్ముతూ ఉంటారు కదా. అది మంచిదా కాదా అనేది గురించి ఒక క్లుప్తమైన ఎక్స్ప్లెనేషన్. సాధారణంగా మొలకెత్తడం, మృదువైన మచ్చలు లేదా బూజు వంటి చెడిపోయే సంకేతాలను చూపించని పాత ఉల్లిపాయలు తినడానికి సురక్షితంగా ఉంటాయి. అయినప్పటికీ రుచి మరియు పోషక విలువలు కాలక్రమేణా తగ్గవచ్చు. అయితే ఉల్లిపాయలు గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే, ముఖ్యంగా కత్తిరించిన లేదా తొక్క తీసిన బ్యాక్టీరియా పెరుగుదల సంభవించవచ్చు. ఇది ఆహార సంబంధిత అనారోగ్యానికి దారితీయవచ్చు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఏర్పడవచ్చు. ఇది చివరికి బూజు పెరుగుదలకు దారితీస్తుంది. మొలకెత్తిన ఉల్లిపాయలు వాటి ప్రాధాన్యతను దాటిపోయినందున వాటిని ఇకపై తినడం సురక్షితం కాదు. మృదువుగా లేదా మెత్తగా ఉండే మచ్చలు ఇవి ఉల్లిపాయ చెడిపోవడానికి ప్రారంభించిందని సూచిస్తాయి. వాసనలో మార్పు లేదా దుర్వాసన ఉల్లిపాయ చెడిపోయిందని సూచిస్తుంది. ఉల్లిపాయలు వాటి షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి చల్లని, చీకటి మరియు పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలి. మంచి వెంటిలేషన్ ఉండేలా. అచ్చు పెరుగుదలను నివారించడానికి ఉల్లిపాయల్ని మోష్ బ్యాగ్, బుట్ట లేదా ఓపెన్ కంటైనర్లు నిల్వ చేయండి. ఉల్లిపాయలు బంగాళదుంపలతో లేదా తేమను విడుదల చేసే ఇతర ఉత్పత్తులతో నిల్వ చేయకూడదు, ఎందుకంటే ఇది చెడిపోవడానికి వేగవంతం చేస్తుంది. తరిగిన ఉల్లిపాయలను గాలి చొరబాడని కంటైనర్లు నిల్వ చేయాలి లేదా రిఫ్రిజిరేటర్లో ప్లాస్టిక్ చుట్టులో గట్టిగా చుట్టాలి. తరిగిన ఉల్లిపాయలు రిఫ్రిజిరేటర్లో కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, కాబట్టి వాటిని 1 లేదా 2 వారాల లోపు వాడండి. ఉల్లిపాయలు విషపూరితంగా మారతాయే అనేది అపోహ, నిజం కాదు. తరిగిన ఉల్లిపాయలు 1 రోజు తర్వాత విషపూరితంగా మారతాయి అనే వాదన ఒక అపోహ, చెడిపోవడం విషం కాదు. ఉల్లిపాయలు బ్యాక్టీరియా పెరుగుదల కారణంగా చెడిపోవచ్చు మరియు తినడానికి సురక్షితం కావు, కానీ అవి అంతర్గత విషపూరితంగా మారవు. నా మొదటి అచీవ్మెంట్ 2 రోజుల్లో 2.1K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.